హలో గాయస్, మనకి ప్రజెంట్ ఒక క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే దాంట్లో మరి ఏదో ఒక బ్యాట్స్మెన్ ఖచ్చితంగా సిక్స్లు కొడుతూనే ఉంటారు. అయితే మరి ఇప్పటి వరకు మరి ఈ సిక్స్ల వరకు చూసాం కానీ మరి లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అయిన సిక్సెస్లో మాత్రం మనం చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పటి వరకు మరి ది లాంగెస్ట్ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్స్ ఎవరన్నా ఉన్నారా టాప్ 4లో అంటే, సో మరి దాంట్లో చూసుకుంటే మొత్తం ఒక నలుగురు ప్లేయర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. సో దాంట్లో కూడా మన ఇండియాకి సంబంధించి ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అనే దాని గురించి అయితే క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ టాప్ 4 ప్లేసెస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి ఆల్బర్ట్ ట్రాట్. సో అతను వచ్చేసరికి ఇంగ్లాండ్కి అలాగే ఆస్ట్రేలియాకి ఆడాడు అనమాట. సో అతను మాత్రం 164 మీటర్స్ అయితే మరి సిక్స్ బాదటం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో మనకి షాహిద్ అఫ్రిది. సో అతను చూసుకుంటే ఏకంగా 152 మీటర్స్ సిక్స్ అయితే కొడతాం జరిగింది. సో అతను వచ్చేసరికి ఇది సౌత్ ఆఫ్రికా మీద 2013లో కొట్టాడు. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయిన యువరాజ్ సింగ్ అలాగే ఎంఎస్ ధోని. సో మరి యువరాజ్ సింగ్ వచ్చేసరికి 2007లో బ్రెట్లీ బౌలింగ్లో ఒక మణికట్టు యూజ్ చేసి ఒక సిక్స్ కొడతాడు లెగ్ సైడ్. సో అది వచ్చేసరికి 119 మీటర్స్ వెళ్ళిపోయింది ఆ సిక్స్. సో దాని తర్వాత 112 మీటర్స్తో ఎంఎస్ ధోని అయితే నిలవడం జరిగింది. అతను చూసుకుంటే మరి మనకి కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ జరిగింది కదా 2011-12 ఆ టైంలో అనుకుంటా. సో అతను చూసుకుంటే 112 మీటర్స్ అయితే సిక్స్ బాదటం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి ఆల్బర్ట్ ట్రాట్, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి షాహిద్ అఫ్రిది, థర్డ్ ప్లేస్లో యువరాజ్ సింగ్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి ఎంఎస్ ధోని ఉన్నారనమాట.